2018 ఎన్నికల్లో హరీష్ సారు కొంతమంది ఎమ్మెల్యేలకి ఫండ్ ఎక్కువ ఇచ్చి గెలవనికి సాయం చేసిండట. మరి పైసలన్నీ ఎన్నుంచి వచ్చినాయి అని కేసీఆర్ కూతురు అడుగుతుంది. ఇక సంతోష్ రావు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అవ్వా సినీ సెలబ్రిటీలను కూడా మోసం చేసి ఆగం చేసిండు కదా. అమ్యూజ్మెంట్ పార్క్ల కోసం చాలా పెద్ద ఎత్తున గపట్లో గీ సారా దందాలో కవిత అరెస్ట్ అయింది కదా. గా అరెస్ట్ వెనుక కూడా గీ సంతోష్ రావే ఉన్నాడు. కవిత సారా దంద వైపు అడుగు పెట్టడానికి గీ హరీష్ రావే కారణం అంటూ కూడా వార్తలు వచ్చినాయి. ఏదేమైనా పొమ్మన లేక పొగబెట్టి కవితను బయటికి పంపిస్తే వీళ్ళ బండారాలన్నీ బట్టబయలు చేస్తే బీఆర్ఎస్ అంటేనే అవినీతి పార్టీ. గిడ గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరు ప్రజల మద్దతుతో కాదు పైసా మద్దతుతో గెలిచిండ్రు. పోషారమో పోషంపల్లో గాయన పేరేదో చెప్పింది, మెగాన్ తీసుకొచ్చింది. తెలంగాణ ఉద్యమ సమయంలోనట వీళ్ళు ఆటోల్లో తిరిగిండ్రట. అలాంటోళ్ళు గిన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇందుకు కవితక్క 2018లోనే హరీష్ గన్ని డబ్బులు ఇచ్చి నాయకుల్ని గెలిపించిందని తెలిసిన గింతకాలం గమ్ము నుండి ఇప్పుడెందుకు చెప్తున్నావు? నీ దగ్గర గప్పటి నుంచే ఆధారాలంటే పార్టీలో ఉన్నావు కాబట్టి అవినీతి కరెక్ట్ అనిపించిందా? పార్టీ నుంచి బయటకు వచ్చినాక అవినీతి తప్పనిపించిందా? గిదెక్కడిది?